మొట్టమొదటిగా మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కల్వరి చాపల్ చర్చ్ పాస్టర్ గారు జాన్ ఇజ్రాయెల్ గారికి, మరి మన సమేత సత్యమణి యాంజలినా గారికి, మరి సంఘ పెద్దలకు, మరి పరిచారకులకు, మరి క్రిస్టియన్ సమాజానికి, యూత్ బిడ్డలకు, సండే స్కూల్ బిడ్డలకు, మరి ఆర్కెస్ట్రా వారికి, కోయర్ వారికి, మరి సంఘమంతటి కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుడిని మహిమపరుస్తున్నాను. మరి యొక్క సమయంలో మరి దేవుడు నా పట్ల ఏ విధంగా అయితే రక్షణ భాగ్యాన్ని మా కుటుంబానికి కలుగజేస్తున్నారో ఆ సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని మరి దేవుడు నన్ను మీ ముందు నిలబెట్టున్నాడు. కాబట్టి అందరం కూడా మరి దేవుని వైపు మన హృదయాలను కేంద్రీకరించి మరి మనము మాటలను శ్రద్ధగా ధ్యానిద్దాము. మరి నా గురించి నేను చెప్పాలంటే ముందుగానే తెలియజేస్తున్నారు. నా పేరు గణేష్ అనబడి నేను ఈరోజు దేవుడు హేమంత్ జాన్గా పిలుచుకొని మరి మా యొక్క విగ్రహారాధన బహుగా చేసేవాళ్ళం. ఆయనతో కుటుంబం రక్షించబడ్డాం. మరి ప్రస్తుతం అయితే మేము దోహా ఖతార్లో మన ఉద్యోగం చేసుకుంటూ మరి ఆ యొక్క దేవుని పరిచర్లో ఉంటూ మరి రాజమండ్రిలో మా యొక్క నివాసం ఉంటుంది. మరి ఇండియా వచ్చినప్పుడల్లా మరి ఆ యొక్క ప్రాంతాల్లో వెళ్ళి తన దేవుడు ఏ విధంగా అయితే మేము రక్షించారో ఆ రక్షణ భాగ్యాన్ని మరి దేవుని వాక్యాన్ని పంచడానికి దేవుడు అనేకమైనటువంటి మార్గాలు తెరుస్తున్నారు. మరి గత సంవత్సరం అమెరికా వెళ్ళి ఆ యొక్క ప్రాంతాల్లో మరి కొన్ని ప్రాంతాల్లో రక్షణ సువార్తను జరిగించాము. మరి రాజమండ్రి ప్రాంతంలో, విజయవాడ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతంలో మరి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవునికి సాక్షి నిలబడి మరి ఆయనకి చేసిన మేడని జ్ఞాపకం చేసుకుని మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క మాట సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ఏ విధంగా అయితే దేవుడు మనతో పలికి ఉన్నారో ఆ మాటను మరి శ్రద్ధగా మరి ధ్యానిస్తూ మరి అటు రీతిలో మరి ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి నన్ను దేవుడు మరి నిలబెట్టుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని నా యొక్క సాక్ష్యాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్న ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ, ఆయన గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు ప్రభువా, నేను ఎందుకు నిలబడ్డానో అది నీకు తెలుసు తండ్రి. ప్రభువా, నన్ను నిలబెట్టుకున్న గొప్ప దేవుడు నీకే వందనాలు చెల్లించుకుని నేను మాట్లాడితే ఆ మాటలు ఎందుకు ఉపయోగపడవు నాయన, వ్యర్థము ప్రభు. నన్ను మీ బోరుగా వాడుకొని ఆయన మాకును ప్రభువా నాయన ఆ యొక్క చెప్తూ ఉంటుండగా ఆయన వినగలిగే చెవులను గ్రహించగల హృదయాన్ని దయచేయమని, మా చుట్టూ మీకు కంచె వేయండి, కాపుదలు దయచేయమని యేసు ప్రార్థన అడుగుతున్నాం యెహోవా తండ్రి, ఆమేన్. మరి ముందుగా నా పేరు హేమంత్ జాన్. మరి మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు హేమంత్ గణేష్. మా తల్లిదండ్రులు కూడా మీ మధ్యన ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి మేము బహు విగ్రహారాధన చేసుకునే వాళ్ళం. మాది హైందవ కుటుంబం, మాది కులదైవం ఈశ్వరుడు. మాకు నోములు, వ్రతాలు ఏ విధంగా అయితే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆచరిస్తూ ఉంటారో, మరి మా పితరులు ఏ విధంగా అయితే ఆచరిస్తూ ఉన్నారో, మా నాన్నగారు ఏ విధంగా అయితే ఆచరిస్తూ మా వారి తల్లిదండ్రులు బట్టి ఆ యొక్క వంశానుసారంగా మరి మా కులదైవము ఈశ్వరుడిగా మరి మేము కొలుస్తూ ఉన్నాము. మా తల్లిగారు అయితే వారంకి 6 రోజులు 7 రోజులు కూడా ఆయా దేవుళ్ళకి మొక్కుతూ మరి ఆ గుళ్ళకి వెళ్తూ మరి ఉపవాసాలు ఉంటూ ఉండేవారు. మరి మా నాన్నగారు అయితే 3 సార్లు శబరిమల వెళ్ళారు. 3 శబరిమల వెళ్ళి మరి తెలుసు కదండి, మాల వేసుకుంటూ 40 రోజులు నిష్ఠగా ఉంటూ ఉండేవారు. మరి ప్రతి సంవత్సరం కూడా విజయవాడ వెళ్ళి ఆ యొక్క విజయవాడలో మన తలనీనాలు ఇస్తూ ఉండేవారు. నేనైతే సాయిబాబా భక్తుడిని. మరి చిన్ననాటి నుంచి కూడా మరి సాయిబాబా భక్తుడిని. ప్రతి లక్షవారం కూడా తలకు స్నానం చేస్తూ మరి ఆ గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాడిని. మరి నేను ఎప్పుడు వచ్చినా కూడా షిరిడి తీసుకెళ్ళేవాడిని, మా అమ్మగారిని మా నాన్నగారిని ఇలాగ వస్తున్నప్పుడల్లా. అటువంటి జీవితంలోకి మరి మాకు నోములు ఉన్నాయి, వ్రతాలు ఉన్నాయి, హోమాలు చేస్తాం, పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్తూ ఉంటాం, అందరినీ మా ఫ్యామిలీ అందరూ గ్యాదర్ చేసుకొని పెద్ద పెద్ద పూజలు చేస్తూ ఉంటాం. అటువంటి భక్తిగల జీవితంలోకి మా జీవితంలోకి యేసు ప్రభు ఏ విధంగా వచ్చారు అనే విషయాన్ని ఈరోజు మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మరి ఇది ఇప్పుడు ఏ విధంగా చెప్పానో మేము ఆ విధంగా 2013 వరకు కూడా మేము ఆ జీవితాన్ని జీవించాం. రాజమండ్రిలో మరి నివాసం ఉంటూ ఉండేవాళ్ళం. మా అమ్మగారిది విశాఖపట్నం, మా నాన్నగారిది పెద్దాపురము, తర్వాత రాజమండ్రి సెటిల్ అయ్యారు. అయితే నేను ఒకే ఒక కుమారుడిని, వారికి ఒకే ఒక కుమారుడిని. ఒకే కుమారుడు అంటే ఏ విధంగా మీరు చూస్తారు? ఒక కుమార్తె కానీ ఒక కుమారుడు కానీ ఉన్నారంటే మీ బిడ్డల్ని ఏ విధంగా చూస్తారు? ప్రేమగా చూస్తారు కదా, చాలా గారంగా పెంచుతారు. అదే రీతిలో నన్ను కూడా మా తల్లిదండ్రులు అదిగా పెంచారు. నా తర్వాత ఒక తమ్ముడు పుట్టి చనిపోయాడు. అయితే మరి డాక్టర్స్ అబార్షన్ చేసుకోవాలి, మరి తీసివేళ్ళైతే గర్భసంచి తీసిలేదా ప్రమాదం అన్నప్పుడు మరి ఆ పని చేసిన తర్వాత నేను ఒకే కుమారుడిగా వారికి ఉండిపోయాను. సో అటు రీతిలో మరి చిన్ననాటి నుంచే ఎంతో ప్రేమగా పెంచుతూ గారంగా పెంచుతూ ఉండేవారు. మేము ఆ యొక్క ఆచారాన్ని ఆచరిస్తూ చాలా బాగుండేవాళ్ళం. అయితే మా అమ్మగారికి ఒకనొక సమయంలో నేను రాజమండ్రిలో నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను. ఆ సమయంలో మా అమ్మగారికి మరి కొంచెం అనారోగ్యం మొదలైంది. సరే, డిగ్రీ అంతా పూర్తయింది. రాజమండ్రి నుంచి నేను డిగ్రీ అంతా పూర్తయిన తర్వాత బీఎస్సీ డిగ్రీ చదివాను నేను.
అయితే మాది కొంచెం పేద కుటుంబమే, మేము ధనికులు ఏం కాదు. మేము కోరి మార్కెట్ మీద పాకింట్లో ఉండేవాళ్ళం. నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. మా నాన్నగారు టైలర్ పని చేస్తూ ఉండేవారు, మా అమ్మగారు సూయింగ్ చేస్తూ, ఆ చేతి పని చేస్తూ మా నాన్నగారు సహాయం చేస్తూ ఉండేవారు. అటు రీతిలో అటువంటి జీవనాన్ని జీవించేవాళ్ళం. సొంత ఇల్లు లేదు మాకు, అద్దెంట్లో ఉంటూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత రాజమండ్రిలో ధనాపేటలో మేము అద్దెకి ఉంటూ ఉన్నప్పుడు మరి మా అమ్మగారికి నేను చదువుతూ ఉన్నాను. మా నాన్నగారు మరి ఎలాగైనా చదువుకోవాలి అని ఆశపడ్డాను. ఏదో ఒక చిన్న పని చేసుకొని నేను జీవించాలి, లేదంటే మా నాన్నగారు సహాయం చేయాలని వాళ్ళు అనుకోలేదు, నేను అనుకోలేదు. ఏదో కష్టపడి పని చేయాలి, కష్టపడి చదవాలి, ఏదో నా కాళ్ళ మీద నేను నిలబడాలి, పోషించాలి తల్లిదండ్రులని అని నేను ఆశపడ్డా. కాబట్టి అటు రీతిలో కష్టపడి నేను చదువుకోవడానికి ఒక్కోసారి సమయానికి డబ్బులు లేనప్పుడు కూడా మా నాన్నగారు కష్టపడి చేసేవారు. అయితే నేను కూడా పార్ట్ టైం చేసుకుంటూ ఈ షర్ట్ ఉంది కదండి, షర్ట్ నేనే కుట్టుకోగలను, నేను వేసుకున్న షర్ట్ నేను కుట్టుకోగలను. ఎందుకంటే మా నాన్నగారు టైలర్ కాబట్టి మా నాన్నగారి దగ్గర పార్ట్ టైం చేస్తూ ఉండేవాడిని అనమాట. ఖాళీ సమయంలో మా నాన్నగారి టైలరింగ్ నేర్చుకుంటూ మరి కుడుతూ ఉండే పార్ట్ టైం డబ్బులతోటి మరి ఆ విధంగా మేము జీవించేవాళ్ళం. అయితే డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగం నిమిత్తం నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారికి కొంచెం అనారోగ్యం మొదలైంది. అయితే బెంగ పెట్టుకున్నారు. ఏంటంటే ఒకే కుమారుడు కానీ కుమార్తె కానీ ఉన్నట్టే మరి దూరంగా వెళ్ళిపోతే మీరు బెంగ పెట్టుకోరా, చాలా లోపల బాధపడుతూ ఉంటారు కదా. తల్లులు అయితే ప్రత్యేకంగా, తండ్రులు అయితే బయటికి అలాగా ఉంటారు కానీ లోపలికి బాధగా ఉంటుంది, కానీ తల్లులు అయితే ఇంకా దిగాలు పడిపోతూ ఉంటారు. అటు రీతిలో మా తల్లిగారు కూడా కొంచెం బాగా బలహీనతగా ఉన్నారు. అయితే హైదరాబాద్ కాబట్టి నేను ఒక ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగం ఉన్నప్పుడు నేను రాజమండ్రికి తరచూ వెళ్తూ ఉండేవాడిని, ఎందుకంటే పక్కనే కాబట్టి. మా అమ్మగారికి అలా ఉండేది, వచ్చినప్పుడల్లా బాగుండేది, మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు అలా చాలా దిగాలుగా ఉంటూ మంచం మీద ఉంటూ ఉండేది. మాకు ఏమీ అర్థమయ్యేది కాదు. చాలా హాస్పిటల్కి తిప్పాం. రాజమండ్రిలో మాకు తిప్పినటువంటి హాస్పిటల్ లేదు. ఆఖరికి మానస హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాం మా అమ్మగారిని. మానస హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ మానస హాస్పిటల్ డాక్టర్ మా అమ్మగారికి పిచ్చి ఉందన్నారు. ఉందని డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ కూడా రాసేశారు, మందులు రాసేసి నువ్వు జీవితాంతం అన్నప్పుడు మా అమ్మగారు ఇంటికి వచ్చి ఆ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడల్లా మత్తు వచ్చేస్తూ ఉండేది. ఏం పని చేసుకోవడానికి శక్తి ఉండేది కాదు. అలా మంచం మీద పడుకుంటూ ఉండేవారు. మా నాన్నగారేమో ఆ అన్నం వండి కూరలు తెస్తూ ఉండేవారు. అటువంటి జీవితం. హైదరాబాద్ నుంచి నాకు అప్పుడే పిలుపు వచ్చింది, ఎక్కడికి ఖతార్ దేశం వెళ్ళాలని. మా ఆఫీసర్ నన్ను పంపించారు అక్కడికి. 2 సంవత్సరాలు ఉండి రావాలన్నారు. సరే అని నేను అక్కడి నుంచి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను తరచూ వస్తున్నప్పుడు ఇదే పరిస్థితిని చూశాను ఇంట్లో. మా నాన్నగారేమో అలా ఉండము, మా అమ్మగారేమో మంచం మీద ఉండము. వచ్చినప్పుడల్లా హాస్పిటల్ తిప్పుతూ ఉండేవాడిని. మా అమ్మగారికి సెలవులు ఎక్కిస్తూ, రక్తాన్ని ఎక్కిస్తూ, లేదంటే ఆ హాస్పిటల్ తిప్పుతూ ఉండేవాడిని. నాకంతా చాలా బాధగా ఉండేది. ఎందుకు ఇలా ఉన్నాం, మేము లక్షలు సంపాదిస్తున్నాను ఖతార్ దేశంలో, కానీ మేము ఎందుకు ఇలా ఉన్నామో అని చాలా బాధపడుతూ ఉండేవాడిని. మా అమ్మగారికి 9 మంది అక్క చెల్లెలు, 9 మంది అక్క చెల్లెలండి, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. మా నాన్నగారు కూడా చాలామంది బంధువులు. అయితే ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా సహాయం చేసేవారు కాదు. నేను ఒక్కొక్క సందర్భాల్లో మా పెద్దమ్మలకి వాళ్ళకి ఫోన్ చేసి, పెద్దమ్మ ఒకసారి మా అమ్మకి ఎలా ఉందంటే, మీ అమ్మది పిచ్చితో అయిపోయిందిరా, మరి ఎవరో జీవితాలు వాళ్ళు చూసుకోవాలి, టైం ఎక్కడ ఉందో మా జీవితాలు మావి అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. పాస్టర్ గారు, నేను చాలా బాధపడ్డాను. ఆ మాటలు విన్నప్పుడు, ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు, బంధువులు ఈ విధంగా చెప్తున్నారని నేను చాలా కుమిలిపోయాను. సరే ఇది ఇలా కాదని చెప్పేసి నేను అనుకున్నాను, ఏంటంటే ఖతార్ దేశం వద్దు, తిరిగి వచ్చేద్దాము రాజమండ్రి, మా తల్లిదండ్రుల దగ్గర నేనే చూసుకుంటాను, వాళ్ళతో నేనే ఉంటానని నేను సిద్ధపడి నేను డిసైడ్ అయిపోయాను. ఆ సమయంలో ఒక పిలుపు వచ్చిందండి మాకు విశాఖపట్నం నుంచి. మా మామయ్య గారు మాకన్నా ముందుగా రక్షించబడ్డారు. వారి కుటుంబంలో వారి కుమార్తె వివాహానికి మమ్మల్ని ఆహ్వానించారు. మా అమ్మగారిని నేను 5 రోజులు మా నాన్నగారు మాట్లాడుకుని 5 డేస్ ముందు పంపించాం. ఎందుకంటే అందరూ కలిసి ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా, చక్కచక్కగా మాట్లాడుకుంటూ హ్యాపీగా అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. మనకు అనారోగ్యం బాగోపోయినా వాళ్ళు చూసిన తర్వాత మనకు ఎంతో కొంచెం మనస్సు కుదుట పడుతూ ఉంటుంది కదా. ఆ విధంగా అనుకొని మా నాన్నగారు నేను అనుకొని మా అమ్మగారిని 5 రోజుల ముందు విశాఖపట్నం పంపించేసాం వాళ్ళ ఇంటికి. ప్రతి క్రైస్తవుల ఇంట్లో ఏముంటుందండి, ఎవరు చెప్పారు? ప్రార్థన. హల్లెలూయా. ఆ ఇంట్లో కూడా ప్రార్థన ఉన్నది, ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నారు. మా అమ్మగారు ఆ మూల ఆ యొక్క ముసుగు వేసుకుంటూ, మీలాగా ఆవిడకి ఏం తెలియదు కదా, విగ్రహారాధన చేస్తున్నారు, మూల కూర్చుంటున్నారు. మూల కూర్చుంటున్నప్పుడు ఆ ప్రార్థనలో అందరూ ప్రార్థన చేసి ఆరాధన చేస్తుండగా మా అమ్మ బాడీలో ఒక కదలిక మొదలైంది. వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తుండగా మా అమ్మలో దురాత్మ మాట్లాడడం మొదలుపెట్టింది. హల్లెలూయా. మా అమ్మలో దురాత్మ మాట్లాడడం మొదలుపెట్టింది. ఇదంతా కారణం ఏంటంటే మా తల్లిగారిని ఒక దురాత్మ చాలా సంవత్సరాలుగా పీడిస్తూ బాధిస్తూ ఉంది.
ఆ రోజు మరి మా మామయ్య గారు అభిషేకం తీసుకున్నారు, పాస్టర్గా అభిషేకించబడ్డారు. ఆయన యేసునామములో నేను బంధిస్తున్నాను, యేసునామములో నువ్వు ఎవరంటే ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ దురాత్మ మా తల్లిగారు సరైన మాట్లాడడం మొదలుపెట్టి, నువ్వెవరంటే నేను ఈమె స్నేహితురాలను, నేను చనిపోయాను, నాకు ఈమె రక్తం అంటే ఇష్టము, నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఇంకా గట్టిగా ప్రార్థన చేసి, నువ్వు యేసునామములో బంధిస్తున్న వెళ్ళకపోతే నువ్వు నరకంలో దేవుడిని పంపించేస్తాడు అన్నప్పుడు ఆ రోజు మరి దేవుడు గొప్ప విడుదల దయచేశాడు. హల్లెలూయా. ఎవరు ఏది కూడా యేసునామంలో తాళలేదు, ఏది ఏ సాతాను కూడా యేసునామంలో నిలవలేదు. కాబట్టి ఆ రోజు మా అమ్మగారికి గొప్ప రక్షణ జరిగింది, విడుదల జరిగింది. ప్రార్థించినప్పుడు మా అమ్మగారు కుప్ప పూలు పేరు అనమాట. అలాగా మళ్ళీ లెగిసి తల్లిగారు మరి ఒక చిన్న బిడ్డలాగా వాళ్ళు కూర్చున్నారు, ఏమి తెలియనట్టు ఉన్నారు. తర్వాత అందరూ కూడా మాట్లాడి ఆమెను సరిచేశారు. ఇదంతా అయిపోయింది. నేను అదే సమయంలో హైదరాబాద్ నేను వచ్చాను ఖతార్ దేశం నుంచి ఎగ్జామ్ రాయడానికి. సరే ఈ పెళ్ళికి కూడా వెళ్దామని నేను ఆ పెళ్ళికి సమయానికి నేను ఉన్నాను అనమాట. మరి నమ్మరు, మీ డోర్ అంత ఉంది కదంటే అక్కడ వరకు మా అమ్మగారు చూస్తూ ఉన్నాను నేను. మా అమ్మగారు మంచి చీర కట్టుకొని చక్కగా పూలు పెట్టుకొని మా యొక్క అక్క చెల్లెలతోటి మాట్లాడేస్తూ ఉన్నారనమాట. నేను దూరం నుంచి చూసి నమ్మలేకపోయాను. మా అమ్మగారు కాదేమో అనుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎలా జరిగేది పరిస్థితి, హాస్పిటల్కి తిప్పేవాడిని, శరాలను ఎక్కించేవాడిని. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను మా అమ్మగారిని ఒకసారి అలా చూసినప్పటికీ నేను చాలా షాక్ అయ్యాను. చాలా బాగున్నారే అనుకున్నాను అనమాట. అయితే నేను అనుకున్నాను, నేను మా నాన్నగారు కాలర్ ఎగరేసుకున్నాను, ఏంటంటే 5 రోజుల ముందు పంపిస్తే బాగుంటుంది అనుకున్నాం కదా, అలాగే జరిగిందేమో. 5 రోజుల ముందు పంపించాం, అందుకే మా తల్లిగారికి బాగుందేమో అనుకొని మేము అనుకున్నాం. పెళ్ళంతా అయిపోయిన తర్వాత మా మామయ్య నన్ను బీచ్కి తీసుకెళ్ళి ఈ విషయాలని చెప్పాడు అనమాట. రే గణేష్, జరిగింది ఇది, అమ్మకి ప్రార్థనలో ఇలా పడిపోయింది, ప్రార్థించాము, ఈ యొక్క దురాత్మ అమ్మని చాలా సంవత్సరాలు పీడిస్తుంది, ఈరోజు దేవుడు అమ్మకి స్వస్థత దయచేశాడు, ఈయనే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఈయనే నిజమైన దేవుడు అని ఆ రోజు నాకు సువార్త చెప్పాడు. మనము మార్గం దాటిపోయి ఉన్నాము, తప్పిపోయాము. అయితే ఈయన మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు, సజీవుడు అని చెప్తున్నప్పుడు ఆ రోజు నేను నమ్మని అనుకుంటున్నారు. ఆ రోజు నన్ను ఏమనుకున్నానంటే, ఎప్పుడైతే మా మావ చెప్తున్నాడో ఒకటే మాట నా హృదయంలో, మావి నన్ను కూడా మార్చేస్తున్నాడేమో, ఇక్కడి నుంచి అర్జెంటుగా పారిపోవాలి అనుకున్నాను. అంతేగాని మా మావి చెప్పిన మాటలు చెవిని వేసుకొని ఇచ్చాను, వదిలేశాను. అయితే వెంటనే సరే మావయ్య అని చెప్పి మామయ్యకి సరే మావయ్య అని చెప్పేసి నీతి ఓకే ఒప్పుకున్నట్టు మా అమ్మగారిని మా నాన్నగారిని మరి తీసుకొని రాజమండ్రి వచ్చేసి మరి ఆ 10 రోజులు కూడా సంతోషంగా ఇంట్లో గడిపాము. మా అమ్మగారు అన్నీ కూడా పూజలు అన్నీ కూడా ఆ రోజు నుంచి మానేశారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ రోజున మా తల్లిని తాకారో ఆ సమయం నుంచి కూడా మా తల్లిగారు ఆ విగ్రహారాధన చేయడం మానేశారు. నిజమైన దేవుడిని ఆరాధన నుంచి ఆరాధన మొదలుపెట్టారు. హల్లెలూయా. మరి ఆ ఇంట్లో మరి మా నాన్నగారికి పొద్దున్న లెగిసి ఆ పూజకు సిద్ధపరచాలి. మరి ఆ యొక్క మేము ప్రతిరోజు కూడా పూజలు చేసుకునేవాళ్ళం కదా. మా అమ్మగారేమో కొన్నిసార్లు చేశారు, కొన్నిసార్లు చేయకపోవడము, మా నాన్నగారు చేసుకోవడము, ఇద్దరు కలిసి ఒకే బండి మీద గుడికి మా నాన్నగారేమో వెళ్ళడం, మా అమ్మగారు చర్చికి దిగబెట్టడము, ఇలా జరుగుతూ ఉండేవి. అయితే 10 రోజులు కూడా చాలా సంతోషంగా ఉన్నాను. మా అమ్మగారు పొద్దున్న లేచి చక్కగా అన్ని రెడీ చేసి పిండి వంటలు చేసి చాలా సంతోషంగా 10 రోజులు కూడా ఉన్నాము. చాలా బాగుందని చెప్పేసి మా అమ్మగారిని మా నాన్నగారిని విడిచిపెట్టి నేను మళ్ళీ ఖతార్ దేశం వెళ్ళిపోయాను. ఖతార్ దేశం వెళ్ళిన తర్వాత 3 నెలలు అయిందండి. ఆ 3 నెలలు కూడా నేను ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు బాబా సచ్చరిత్ర చదవాలని ఆ బుక్ పెట్టుకునేవాడిని అనమాట. ఆ బుక్ చదువుతూ ఉండేవాడిని. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి బాబా భజనలు చేసేవాడిని. ఒక ట్రూప్ ఉండేది మాకు, బాబా సత్సంగ్ అని. ఆ ట్రూప్లో ఒక మెంబర్ని నేను. ఆ ఇంటింటికి వెళ్ళి బాబా భజనలు చేస్తూ ఉండేవాడిని. అటువంటి చాలా భక్తిపరుడిగా ఉండేవాడిని అనమాట. మేమందరూ కూడా ఒక ట్రూప్గా వెళ్ళి ఎక్కడెక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని బుక్ చదువుతూ ఉండేవాడిని ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళక ముందు. అయితే 3 నెలలు అయిన తర్వాత ఆ బుక్ నుంచి చదువుతున్నప్పుడు నా మనసు రావట్లేదు. ఎందుకో మనసు రావట్లేదు. ఎందుకంటే నా మనసులో కొన్ని విషయాలు అలా తిరుగుతూ ఉన్నాయి. ఏంటంటే మా తల్లిగారు రక్షించబడ్డారు, మా తల్లిగారికి ఏదో జరిగింది, మా తల్లిగారు ఎందుకు అలా ఉన్నారు, మరి మేమంతా పూజిస్తున్న దేవుళ్ళు మా తల్లిగారు ఆ పరిస్థితుల్లో కారణం ఏంటి? సరే మా తల్లిగారిని పక్కన పెట్టారు. మా నాన్నగారు 3 సార్లు శబరిమల వెళ్ళిపోయారే, మరి ఆ దేవుళ్ళు మొక్కుతున్నారు, ఆ దేవుళ్ళు అందరూ ఏమైపోయారు? సరే మా ఇద్దరిని పక్కన, నేను చేస్తున్నటువంటి భక్తి ఏమైపోయింది? శైవ భక్తుడిని కదా, మరి ప్రతి వారం కూడా గుడికి వెళ్తూ మరి మొక్కుతూ ఉండేవాడిని. ఈ దేవుళ్ళందరూ ఏమైపోయారు అనే ప్రశ్న మొదలైంది నాకు. అయితే మేము ఏమన్నా అడిగామా ఈ దేవుణ్ణి? యేసుబ్రదర్కి వచ్చి మేము అడిగామా? అడగలేదే. ఏదో పెళ్ళికి పంపించాం, వాళ్ళు కూర్చోబెట్టాం, దేవుడు కనికరం చూపించాడు. హల్లెలూయా. ఆ ప్రశ్న అలా మొదలైంది. ఎవరో ఈయన?
నాకు ఒకటే తెలిసింది ఏంటంటే అందరి దేవుళ్ళు ఒకటే, సాయిబాబా దేవుడు, హిందూ, అల్లా, క్రిస్టియన్, ఈ 3 ఫోటోలు ఉంటాయి కదా, అదే నా హృదయంలో ఎప్పుడు కూడా ఉండేది. అంతా ఒకటే అనుకుని నమ్ముతూ ఉంటాం మేము. అటువంటి పిచ్చి అన్నమాట అప్పుడు మనం. అలాగ అనుకున్న ప్రాంతంలో నాకు ఈ యొక్క ప్రశ్నలు మొదలయ్యాయి. కానీ ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉన్నదే, మేము అడగలేదు, చేయి చాచలేదు, కానీ ఈ దేవుడు రక్షించాడు. యేసుప్రభు అంటారు కదా, ఎవరు ఆయన కూడా దేవుడే కదా, మా దేవుళ్ళు అందరూ ఎందుకు ఏమీ సహాయం చేయలేకపోయారు ఏంటి, ఎన్నో ప్రత్యేకత ఏంటి అని తెలుసుకోవాలని ఆశపడ్డాను. మా రూమ్మేట్ క్రైస్తవుడు, హల్లెలూయా. నేను అక్కడ ఉంటున్నట్టు రూమ్మేట్ క్రైస్తవుడు, అతని పేరు రాజేష్కి వెళ్ళి అని చెప్పాను, రాజేష్ అలా జరిగింది మా ఇంట్లో, మా అమ్మగారు ఇలా జరిగింది, మా మావయ్య ఇలా చెప్పాడు, మరి నాకు ఏంటి తెలుసుకోవాలన్నప్పుడు రాజేష్ అన్న మాటలు ఏంటంటే, దేవుడు మీకు కుటుంబంలో కార్యం జరిగించాడు, దేవుడు మీకు కనికరం చూపించాడు అని చెప్పేసి అప్పుడు రాజేష్ కూడా సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. ఈయన నిజమైన దేవుడు, ఈయన మన కొరకు వచ్చాడు, తన రక్తాన్ని మన కొరకు దారపోసాడు, తిరిగి లేచాడు, సజీవుడు అనగానే ఈ మాటలు ఎక్కడ విన్నాను? మా మావయ్య గారు విశాఖపట్నంలో బీచ్కి తీసుకెళ్ళి చెప్పాడు కదా, అప్పుడు నాటాడు విత్తనం. హల్లెలూయా. అప్పుడు నాటినటువంటి విత్తనం ఆ సువార్త నాలో ప్రవహిస్తూ ఉంది. అందుకే మనం సువార్త చెప్తాము, వినరేమో అనుకుంటాం, కానీ సువార్త ఎప్పటికైనా సరే నాటబడిందంటే మొక్క అలాగా ఎప్పటికైనా ఒకనొక సమయంలో అది ఖచ్చితంగా ఫలిస్తుందండి. ఆ జీవితం నా జీవితంలో జరిగింది. అప్పుడు రాజేష్ చెప్తున్నప్పుడు మా మావయ్య చెప్పిన విషయాలు నేను గమనించగలిగాను. ఈ రెండు ఒకటే, సువార్త ఒకటే. హల్లెలూయా. సువార్త ఒకటే. యేసుప్రభు నీ కొరకు నా కొరకు వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, తిరిగి లేచాడు, అని సజీవుడిగా ఉన్నాడు. ఇదే సువార్త. బైబిల్ గ్రంథం అంతా చెప్పేది అదే, దేవుని యొక్క ప్రేమ మన కొరకు వచ్చాడండి. ఇదే బైబిల్ చెప్పేటువంటి దేవుడు మన కొరకు లోకానికి వచ్చాడు, ఆయన ప్రేమను పంచాడు. అదే బైబిల్ యొక్క సందేశము. నేను ఎప్పుడైతే ఆ మాటలు విన్నానో రెండు ఒకటిగా కనబడుతున్నాయి. అయితే నేను అడిగాను రాజేష్, ఇంకా నాకు తెలుసుకోవాలన్నప్పుడు రాజేష్ తన బైబిల్ గ్రంథాన్ని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా నేను బాబా చదివే ప్లేస్లో నేను ఏం పెట్టాను, బైబిల్ పెట్టడం మొదలుపెట్టాను. హల్లెలూయా. బైబిల్ అనుదినము ధ్యానించడం మొదలుపెట్టాను. ఆది కాండం నుంచి నేను మొదలు పెడతా ఉన్నాను. నాకేం అర్థం కావట్లే. సరే, ఈలోగా మా అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ నేను కూడా దేవుడిని తెలుసుకుంటున్నానమ్మా, నేను కూడా దేవుడిని ఎరిగి ఉన్నానమ్మా, ఈయన నిజమైన దేవుడమ్మా అన్నప్పుడు మా అమ్మగారు ఏం చెప్పారంటే, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తుందంటే మా తల్లి ఉత్తనే ఉండలేదు, నా కొరకు ప్రార్థన చేస్తుందండి. అందుకే దేవుడు ఈ ప్రణాళిక చూసారా అంత ఎలాగుందో. అందుకే తల్లిలు మీకు బిడ్డల కొరకు ప్రార్థించాలి, విడిచిపెట్టకూడదు. మీరు మీ బిడ్డలు రక్షించబడాలంటే మీరు అనుదినం కూడా కన్నీటితో ప్రార్థన చేయాలి. మా తల్లి అన్నది, నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను రా, దేవుడిని పట్టుకోవాలన్నప్పుడు నేను సరే అమ్మ, నేను కూడా దేవుడిని తెలుసుకున్నాను అని నేను కూడా మా అమ్మగారు చెప్పిన సంతోషించాం. ఇప్పుడు మా అమ్మగారు నేను ఒక పార్టీ అయిపోయాం, మా నాన్నగారు ఒకరు అయిపోయారు. ఇంతకుముందు మా నాన్నగారు నేను ఒక పార్టీ. మా అమ్మగారు ఫోన్ చేసి దేవుడు నేను చెప్తూ ఉండేవాడిని మా అమ్మగారికి, అమ్మ నువ్వు ఈ పూజలు అవి మానకూడదు, మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మరి ఇవి ఇలాగ మనం తెలుసుకుంటే మన కుటుంబంలో మనము చెడ్డ అయిపోతాము, బ్యాడ్ అయిపోతాము, మరి ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు పెళ్ళి జరుగుతుంది, నువ్వు ఇలా చేస్తా అని మా అమ్మగారు చెప్తూ ఉండేవాడిని. మా అమ్మగారు ఈ చివరం ఉండి ఈ చివరం విడిచిపెట్టేవారు అనమాట. ఈ విధంగా మా నాన్నగారు నేను ఒకలాగా ఉండే. తర్వాత ఎప్పుడైతే మా అమ్మగారికి నేను దేవుడిని తెలుసుకున్నాము, మా నాన్నగారు ఒకటైపోయారు, సపరేట్ అయిపోయారు. ఏంటంటే నువ్వు కూడా మరి అంటే, అవునాను, నిజమైన దేవుడిని తెలుసుకున్నాను, ఒకే ఒక్క కుమారుని కదా. ఆ గారంతో మా నాన్నగారు, సరే నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. ఒక స్వార్థం ఉంది ఆయనకి. ఏంటంటే కళ్ళెదురుగంట తన భార్యను ఆ యొక్క మంచం మీద చూస్తూ ఆ కూరలు తెచ్చుకుంటూ ఆ శ్రమ అనుభవించారు కదండి. ఇప్పుడు ఈరోజు బాగుంది, చక్కగా లెగిసి తన పనులు చేసుకుంటుంది, సర్లే తను ఏం చేసుకుంటే చేసుకొని అన్న ఒక చిన్న స్వార్థంతో మా తల్లిగారు, సరే నీ ఇష్టం, ఏ దేవుడిని మొక్కుంటూ మొక్కు, ఎక్కడికి వెళ్తా అంటే వెళ్ళు, నువ్వు బాగుండాలి, అది కావాలి అని మా తల్లిగారు ఆ విధంగా మా తల్లిగారిని వదిలిపెట్టారు, నన్ను కూడా వదిలిపెట్టేశారు. ఇద్దరం కూడా బాప్తిస్తానికి సిద్ధపడ్డాం. రాజమండ్రి వచ్చాను నేను. మా నాన్నగారు టైలర్ కదా, మా అమ్మగారికి నాకు తెల్లబట్టలు కుట్టారు. హల్లెలూయా. ఆయన ఇష్టం లేకపోయినా సరే మరి మా టైలర్స్ కదా, మేము ఎక్కడికి వెళ్ళాం బయటలో బట్టలు కుట్టించుకోవడానికి, మా తండ్రి గారే కుడుతూ. రేపటి రోజు బాప్తిస్మనగా ఈరోజు నేను మా నాన్నగారు బయటికి వెళ్ళి ఆ బట్టలు సిద్ధపరుస్తూ ఉండగా ఫోన్ వచ్చింది మా కుటుంబంలోంచి. వస్తూ ఒక ఫోన్ చేసి మా ఇంటికి రమ్మన్నప్పుడు మా నాన్నగారు నేను వెళ్ళాము. ఆ ఇంటికి వెళ్ళినప్పటికి ఒక సంబంధాన్ని చూశారు, నాకు ఒక అన్ని సంబంధాన్ని చూశారనమాట. మ్యాచ్ కూర్చున్నారు, నేను లోపలికి వెళ్ళాము, నన్ను చూస్తూ ఉన్నారా, ఓకే బాగానే ఉన్నాడని చెప్పేసి కూర్చోబెట్టారు. అన్ని విషయాలు అడుగుతున్నారు, ఎంత బాబు శాలరీ అడుగుతున్నారు అని చెప్తూ ఉన్నాను. నాకు అర్థమైపోయింది ఏదో సంబంధం తీసుకొచ్చారని. అయితే ఎవరైతే సంబంధం తీసుకొచ్చారో వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి మా పెద్దవాళ్ళు అనమాట. తీసుకెళ్ళి, మరి పెద్దమ్మ మరి నేను దేవుడిని నమ్ముకుంటున్నాను అన్నప్పుడు లాగా ఒకటి పెట్టిందను గోపు మీద, ఒకటి సోఫాలోకి వెళ్ళి పడిపోయాను. ఏంటంటే పిచ్చి వేషాలు లేక నువ్వు
ఇలాంటి దేవుడు అంటావేంటి, ఇటువంటి సంబంధం ఎక్కడ రాదు నీకు. ఎందుకంటే ఒకే ఒక కుమార్తె, ఆమెకి ఒకే కుమార్తె ఓఎన్జీసీలో పనిచేస్తారు, గవర్నమెంట్ జాబ్, చాలా ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. ₹1,00,00,000 ఆఫర్ చేశారు ఆ రోజు నాకు. ₹1,00,00,000 ఇస్తాము, బంగారం ఇస్తాము, ఇల్లు ఇస్తాము అన్నప్పుడు మా నాన్నగారు అన్నారు మంచి సంబంధం వచ్చిందని కంగారు, చాలా సంతోషపడ్డారు. కానీ నేనేమో అలా చెప్పిన తర్వాత ఒక్కొక్క మాట చెప్పిన వాళ్ళతో ఏంటంటే, నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, ఒకవేళ కానీ వాళ్ళు అంగీకరిస్తే చేసుకుంటారని చెప్పండి అన్నప్పుడు సరే అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళతో చెప్పింది మా పెద్దమ్మాయి. అంటే ఈ అబ్బాయి దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు అంటే, దేవుడు అంటే యేసుప్రభు అంటే ఇష్టం అంటే వాళ్ళు వెంటనే లేచి వెళ్ళిపోయారు. ఇలాంటి కుదరవండి మాకు, మా కుటుంబంలో పూజలు చేసుకుంటాము అన్నప్పుడు వాళ్ళు లేచి వెళ్ళినప్పుడు మా నాన్నగారు బాధపడ్డారు. సరే అని ఆ రోజు మేము బయటకు వచ్చేసాము. ఆవిడ అన్నారు ఏంటంటే, మీ పెళ్ళి ఎలా చదువుతారో నేను చూస్తాం, ఎవరు ఇస్తారో సంబంధం చూస్తామని చెప్పి ఎంత మంచి సంబంధం వదులుకున్నారని వాళ్ళు మా పెద్దమ్మ తిట్టారు మమ్మల్ని. అప్పటి నుంచి కూడా మాకు సంబంధాలు చూడడం మానేశారు, వాళ్ళ ఇంటికి మమ్మల్ని పెళ్ళడం మానేశారు. ఏం చేసుకున్న ఫంక్షన్స్ మమ్మల్ని దూరం పెట్టారు. ఎవరు దూరం పెట్టినా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టదు. హల్లెలూయా. ఎవరు మా బంధువులు అందరూ చెప్పారు కదా నెంబర్స్, ఎవరు కూడా మమ్మల్ని దేవుడిని నమ్ముకున్నాం అనగానే మమ్మల్ని దూరం పెట్టేశారండి. కనీసం ఇల్లు అద్దెకు కూడా ఇవ్వలేదు మాకు, తెలుసా. దేవుడు నమ్ముకుంటున్నావు అన్న దానితో ఇల్లు అద్దె కూడా ఇవ్వలేదండి. ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. మా నాన్నగారు అన్నారు ఒక మాట, నువ్వు నమ్ముకున్న దేవుడు వల్ల కనీసం ఇల్లు కూడా మనకి ఇవ్వట్లేదు అన్నప్పుడు చాలా కృంగిపోయాం మేము. అలాగే మేము దొంగచాటుగా హిందువులు అని చెప్పేసి ఆ యొక్క గృహాలకు వెళ్ళి, ఆ గృహాలకి బొమ్మలు ఉంటాయి కదండి, ఆ బొమ్మలకి కట్టెల్స్ వేస్తూ దొంగచాటుగా చాలా కాలం బతికాము. కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మనుషులు విడిచిపెట్టేశారు కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అలా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు. ఆ రోజు మరి పొద్దున్న ఆ రోజు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళే విషయం చెప్పిన తర్వాత మా అమ్మగారు కూడా అన్నారు, ఎలా పెళ్లి చేసుకోవాల్సింది కదా, పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని మార్చుకోవాల్సింది కదా అన్నారు. కానీ అమ్మ నాన్న నాకు మా దేవుడు అనుమతి ఇవ్వట్లేదు కాబట్టి నేను చేసుకోను, నా హృదయం మీద ఆయన నామార్చన ఉంచమని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడాడు. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదటిగా దేవుడు నాతో మాట్లాడాడు ఆ మాట. అబ్రహాము 99 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ప్రత్యక్షమయ్యి, నేను నిజమైన దేవుడను, నా జాడలో నడుచు నిందారహితుడు ఉన్నప్పుడు ఉండుము అని. నా హృదయంలో రెండు ప్రశ్నలు ఉన్నాయి. అప్పుడు ఆ మారుతున్నప్పుడు సమయంలో నిజమైన దేవుడు ఎవరు, నేను ఏం చేయాలని దేవుడు సన్నిధిలో అడిగాను, ప్రార్థించాను. ఈ దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి నాతో మాట్లాడతాడని నేను ఆ సమయంలో ఉన్నప్పుడు దేవుడు ఆ పోర్షన్లో నేను తీసినటువంటి మొట్టమొదటిగా కనబడినటువంటి వచనం ఏంటంటే, నేను సర్వశక్తి కల దేవుడను, నా జాడలో నడుచు నిందారహితుడువై ఇండుమా అని దేవుడు ఆదికాండం 17:1 వచనంతో నా జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా. ఆ వాక్యంతో నా జీవితాన్ని నా ప్రభువుకు నేను సమర్పించుకున్నాను. బాప్తిసం సిద్ధపడ్డాము. మొదటి రోజున బాప్తిసానికి వెళ్ళాము. బాప్తిసంలో అంతా కూడా సిద్ధపరిచారు పాస్టర్ గారు. లోపలికి కొలంలోకి వెళ్తున్నాను నేను. మా నాన్నగారు ఇక్కడ నుంచి చూస్తూ ఇష్టపూర్వకంగా లేరు, వద్దు వద్దు అంటున్నారు. కానీ నేను లోకానుసారంగా ఉన్నటువంటి తండ్రిని చూడగానే నా పరమ తండ్రిని చూశాను. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న నా తండ్రి వద్దు వద్దు అంటున్నాడు, కానీ నా పరమ తండ్రి నన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా, రా నా దగ్గరికి రా అని. అటు రీతిలో ఆ రోజు మరి గొప్ప విందు చేశారు, గొప్ప పండగ చేశారు. ఒక పెళ్లి జరలాగా జరిగింది బాప్తిసం నాకు, మా తల్లిగారికి. ఇలాగే అంతా అయిపోయిన తర్వాత నేను లేచి సాక్ష్యం చెప్తూ, అమ్మ నాన్న మీరు బాధపడుతున్నారు, నా వివాహం గురించి మీరు బాధపడకండి, దేవుడు నా వివాహాన్ని చేస్తాడు అని చెప్పేసి నేను మాట ఇచ్చి నేను ఖతార్ దేశం వెళ్ళిపోయా. ఖతార్ దేశం వెళ్ళిన తర్వాత నేను అనుదినము కూడా ప్రార్థించాను. నాతో పాటు అక్కడ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆంటీ గారు చెప్పారు ఏంటంటే, సామెతల గ్రంథం 31:10 వచనం చదువు, అనుదినము కూడా నువ్వు ధ్యానించినా మంచి భార్య వస్తుంది అన్నప్పుడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని అనుదినము కూడా బట్టి పడుతూ దేవుని సన్నిధిలో ప్రభువా అటువంటి భార్య కావాలి, ప్రభువా అటువంటి భార్య కావాలన్నప్పుడు దేవుడు ఈ భార్యని ఇచ్చాడు. హల్లెలూయా. ఏమికి నాకు వివాహం ఎలా జరిగిందో తెలుసండి. మరి ఖతార్ దేశంలో ఉన్నప్పుడు నా ప్రొఫైల్ నేను ఆన్లైన్లో పెట్టేశాను. ఎవరు కూడా మాకు సంబంధాలు చూడట్లేదు, మాకు ఎవరు కూడా తెలియదు. అప్పుడు హైందవ కుటుంబం రక్షించబడ్డాం కదా, మాకు ఈ యొక్క క్రిస్టియానిటీ గురించి ఏం తెలియదు. సరే దేవుడే ఉన్నాడు కదా, దేవుడి మీద భారం పెట్టి నా ప్రొఫైల్ ఆన్లైన్లో పెట్టిన తర్వాత మా మామయ్య గారు ఒక సమయంలో ఆ యొక్క ఖతార్ దేశంలో నేను ఒక చర్చ్కి వెళ్తూ ఉంది, తెలుగు క్రైస్తవ సహవాసము ఓగురు బుల్లాబే గారు మరి ఆ యొక్క సంఘ కాపరిగా ఉంచున్నారు. ఆ యొక్క సహవాసానికి వెళ్తూ నేను ఉన్నప్పుడు మా మామయ్య గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి, బాబు మీ ప్రొఫైల్ చూసాము హేమంత్ అంటే, అవును మామయ్య అని చెప్పాను. ఏ చర్చ్కి వెళ్తారంటే TCF వెళ్తాను. అవునా, మేము కూడా ఆ చర్చ్కి వెళ్తూ ఉంటాము, నన్ను ఇప్పుడు చూసారంటే నేను చూడలేదు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు నన్ను చూసారంటే నన్ను చూడలేదు. ఒకటే చర్చ్కి వెళ్తున్నాము, వాళ్ళు ఎవరో తెలియదు నాకు, నేనెవరో వాళ్ళకి తెలియదు. సరే బాబు మీ ప్రొఫైల్ చూసాం ఒకసారి, మరి ఈవినింగ్ మా ఇంటికి రా అన్నప్పుడు సరే అని నేను ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళాను. పెళ్లి చూపులు ఎవరెవరు జరుగుతాయి మామూలుగా, పెళ్లి కుమారుడికి పెళ్లి కూతురికి జరుగుతాయి. మా మామయ్య గారికి నాకు పెళ్లి చూపులు జరిగినాయి. హల్లెలూయా.
ఆయనకి నాకు నచ్చారు, నేను ఆయనకి నచ్చాను. ఆ తర్వాత వెంటనే ఆ ప్రొఫైల్ని మా అమ్మగారికి మా నాన్నగారికి పంపించాను. వీళ్ళు కూడా వెళ్ళి మరి ఆమె విజయవాడలో ఉన్నది చూసి ఆ యొక్క కుటుంబంలో ప్రేమను చూసి ప్రేమను బట్టి మరి సంబంధం ఒప్పుకోవడం జరిగింది. నేను అప్పుడు కూడా దేవుడిని అడిగాను. దేవుడిని అడిగితే కానీ నేను ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేదు. పరమగీతంలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఆమె గురించి, నేను షారోను పర్వతంలో పోయి పుష్పం వంటిదనను, లోయలో పోయి పద్మం వంటిదనను అని చెప్పి దేవుడు ఆమె గురించి మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ ద గాడ్ కాలింగ్ అని చెప్పేసి నేను వెళ్ళాను. ఆమె దేవుడికి మంచి స్వరాన్ని ఇచ్చాడు, మంచి ఆల్బమ్స్ చేసింది తను. ఇప్పుడు చాలా ఆల్బమ్స్ చేసింది, యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు. అటువంటి గొప్ప స్వరాన్ని దేవుడు ఇచ్చాడు. మా మామయ్య గారు మరి ఒప్పుకున్నప్పుడు, మా తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పుడు మరి ఎంతో మరి దేవుడు కృపను బట్టి మరి వివాహము విజయవాడలో జరిగింది. ఎవరైతే అన్నారో వివాహం ఎలా జరుగుతుందో చూస్తామన్నారో దేవుడు ఆ యొక్క ముందు లైన్లో కూర్చోబెట్టాడు. ఆవిడని కూర్చోబెట్టి పెళ్ళంతా ఆవిడ ముందు జరిగించాడు. పైకి వచ్చి అంటారు కదా ఫోటోలు తీర్చడం, చెవులోకి వచ్చి నీ దేవుడు చాలా గొప్పోడురా అందనమాట. హల్లెలూయా. ఏమన్నదండి? మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. అవును, నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. నువ్వు నమ్ముకున్నట్లయితే నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. మరి లోకానుసారంగా ఉన్నటువంటి నేను సౌందర్యాన్ని చూడదు కానీ ఆత్మీయ సౌందర్యాన్ని ఆమెలో చూడగలిగాను. మరి ఆమెలోను నాలోనూ కూడా ఒకటే రక్తం ప్రవహిస్తూ ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ ఏం చేస్తున్నారంటే, మీ పద్మశాలుని కదా, పద్మశాలులు ఎవరైతే కన్వర్ట్ అయ్యారో అందులో ఎతికేసుకొని అందులోనే పెళ్లి చేసుకుంటారు. నేను అనుకున్నాను అలా కాదు, నేను వెళ్ళానంటే ఒక సాక్షిగా ఉండాలి ప్రభువా అని చెప్పేసి నేను అనుకుని కులంతో సంబంధం లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను. ఈరోజు ఆమె కులం వేరు, నా కులం వేరు, కానీ మేమిద్దరం కూడా ఒకటే దేవుడిని నమ్ముతున్నాము, ఒకటే రక్తం ప్రవర్తిస్తుంది. హల్లెలూయా. అటువంటి సాక్ష్యాన్ని నా జీవితంలో ఉంచుకోవాలనుకున్నాను. మరి ఈరోజు దేవుడు 3 కుమార్తెలు నాకు దయచేశాడు. 3 కుమార్తెలు నాకు మీ పాస్టర్ గారిలాగే అనుకున్నాను. ఏంటి ప్రభువా నాకు 3 కుమార్తెలు దేవుడు దయచేశాడు అనుకున్నప్పుడు, నేను చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు విశాఖపట్నం ఉన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు నాకు గౌన్లు వేస్తూ తిప్పేవారు. హల్లెలూయా. గౌన్లు వేస్తూ నన్ను విశాఖపట్నం తిప్పుతూ ఉండేవారు, బీచ్కి తీసుకెళ్తూ ఉండేవారు. అంటే ప్రేమ కదా. ఇప్పుడు కుమార్తెలు లేకపోతే కుమార్తెలు కావాలని ఆశ ఉంటుంది, కుమారుడు లేకపోతే కుమారుడు లేరని ఆశ ఉంటుంది. కాబట్టి కుమారుడు అన్న కుమార్తెల గురించి మరి ఆశ, కాబట్టి దేవుడు నా ద్వారాగా అలా ఆశను తీర్చాడు. హల్లెలూయా. 3 కుమార్తెల్ని చేశాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా మా వివాహం జరిగింది. గొప్ప వివాహం జరిగింది మరి విజయవాడలో. మరి తర్వాత మరి ఉద్యోగ నిమిత్తమే నేను దేవుడిని నమ్ముకున్న మొదట్లో నేను 40 రోజులు ఫాస్టింగ్లో ఉన్న 2 కార్యాలు జరిగాయి. ఏంటంటే ఒకటి వివాహము, ఒకటి ఏంటంటే ఉద్యోగము. ఖతార్ దేశంలో 2 సంవత్సరాలు టెంపరీగా వెళ్ళాను, కానీ మేము 8 మందిగా వెళ్ళాము, కానీ ఈరోజు నేను ఒక్కడనే ఉన్నాను. హల్లెలూయా. నన్ను ఒక్కడనే దేవుడు నాకు స్థిరపరిచాడు. టెంపరీగా ఉన్నటువంటి నన్ను దేవుడు స్థిరపరిచాడు. ఒక ప్రేయర్లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చినప్పుడు ఎవరంటే ఒక గవర్నమెంట్ ఒక కంపెనీ నుంచి, అక్కడ లోకల్ ఖతార్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నేను వెళ్ళిన తర్వాత నేను చాలా ఆ బిల్డింగ్స్ చూస్తుంటే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అక్కడ ఖతార్ దేశంలో బ్యాచులర్గా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం మాకు హాలిడే, అందరం కూడా బీచ్కి వెళ్తూ ఆ బిల్డింగ్స్ చూస్తూ ఉండేవాడిని. నా హృదయంలో ఒక ఆశ ఉండేది, ఏంటంటే ఇటువంటి బిల్డింగ్స్లో ఎవరు ఉద్యోగం చేస్తారు అని నా హృదయంలో ఆశ కలిగింది. నీ దేవుడు నీ హృదయ వాంఛలు గొప్ప దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు సర్వానికి దయచేస్తాడు. నా జీవితంలో అలా జరిగింది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అదే బిల్డింగ్, నేను లోపల చాలా ఏడుస్తూ ఉన్నాను అన్నమాట. ఏంటి ఇంత గొప్ప ధన్యత అని. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. నాకు వస్తున్నటువంటి శాలరీకి 2 అంతలు, 10,000 అయితే 30,000 శాలరీ అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఇస్తున్న ఆఫర్కి 5,000 జీతానికి 15,000 ఆఫర్ చేశారు. ఎంత గొప్ప దేవుని కృప అనుకుని నేను ఆ సమయంలో మరి దేవునికి మహిమపరిచాను. అటువంటి గొప్ప ధన్యత రెండో కార్యము ఉద్యోగము. మరి నాతో పాటు ఉన్న 7 బయటకు వచ్చారు, కానీ నేను అక్కడ నన్ను దేవుడు స్థిరపరిచాడు. ఒక అన్ని దేశానికి వెళ్ళాను. ఖతార్ దేశం అంటే ఒక ముస్లిమ్స్ కంట్రీ, కానీ దేవుడు తన బిడ్డగా మార్చాడు. హల్లెలూయా. ఒక టెంపరీగా దేవుడు నన్ను పర్మనెంట్గా ఉంచాడు. ఒక మంచి గృహాన్ని దయచేశాడు. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు సొంత బైక్ కూడా కొనుక్కోలేదు నేను, కానీ నేను గొప్పదాకా చెప్పట్లేదు, కానీ నా మొట్టమొదటి వెహికల్ ఏంటంటే BMW కార్. హల్లెలూయా. నేను మొట్టమొదటి కొనుక్కున్న కారు ఏంటంటే BMW వెహికల్ ఓనర్ నేను. గొప్ప కాదు కానీ దేవుని యొక్క మహిమ. హల్లెలూయా. అటువంటి గొప్ప ధన్యతలో నన్ను ఈరోజు ఉంచాడు దేవుడు. మరి ఆ తర్వాత మా నాన్నగారు కూడా మరి వివాహానికి ముందే మరి దేవుడిని తెలుసుకున్నారు. మా నాన్నగారు కూడా నేను మా అమ్మగారు ఆయన గురించి ప్రార్థించాం అంతే. మీరు నమ్మకుండా నేను చెప్పలేదు, కానీ మా నాన్నగారు నాకు ఫోన్ చేసి
ఒరే నేనే నమ్ముతున్నాను, నేనే నిజమైన దేవుడు, ఎందుకంటే మీ ముందు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు కదా, అమ్మగారు స్వస్థపడింది, ఉద్యోగము, వివాహము, ఇవన్నీ చూశాను, ఈయన నిజమైనదా దేవుడు అని చెప్పేసి ఆయన కూడా నిజం దేవుడిని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. బాప్తిసం తీసుకొని ముగ్గురం కూడా సంపూర్ణ కుటుంబం కూడా ఈరోజు మరి దేవుళ్ళు రక్షించబడ్డాం. మరి మా తండ్రి గారు ఈరోజు ఇప్పుడు ప్రతిరోజు కూడా వాక్యాన్ని సిద్ధపరుస్తూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తూ అందరికీ దేవుని వాక్యాన్ని పంపిస్తూ సువార్తను చేస్తున్నారు. హల్లెలూయా. మా తల్లి గారు ఒక రోజు పిచ్చిదన్నారు కదండి, పిచ్చిదాంతో ప్రార్థన చేయించుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు ఎవరితో ప్రార్థన చేయించుకుంటున్నారు? పిచ్చిదా అని అన్నారు మా అమ్మగారిని. కానీ దేవుడు తల్లితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ జ్వరాలు పారిపోతున్నాయి. హల్లెలూయా. ఉద్యోగాలు లేని ఉద్యోగాలు, బిడ్డలైన వారికి బిడ్డలు, అలా దేవుడు దయచేస్తున్న ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప, ఎంతో ఆశ్చర్యమండి. పిచ్చిదాన్ని దేవుని బిడ్డగా మార్చుకొని చేశారు. మరి నన్నైతే మరి దేవుడు అటు రీతిలో దేవుడు ఆశీర్వదించి, మరి ఎప్పుడైతే దేవుడు నమ్ముకుని ఉన్నానో ఆ 2 కార్యాల ద్వారా దేవుడికి అద్భుత కార్యం జరిగించాడు. మరి ఒక సంఘంలో మరి నేను బలపడ్డాను. ఆ TCF సంఘానికి వెళ్తూ ఉన్నప్పుడు మరి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. మరి వివాహానికి ముందే మేము కోయర్లో పాటలు పాడడం మొదలుపెట్టాము. ఇద్దరం కూడా తను కోయర్లో పాటలు పాడుతూ ఉంటుంది, నేను కూడా కోయర్లో జాయిన్ దేవుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళం. ఆశ ఉండేది నాకు ఏంటంటే దేవుని యొక్క సాక్షిని నిలబడాలని. అదే సంఘంలో నేను మరి సాక్షిగా ఫస్ట్ టైం నిలబడ్డాను ఇదే రీతిలో. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని పంచమని అన్నారు. అలాగే అనుదినము కూడా వారు ధ్యానిస్తూ మరి దేవుని సందేశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు అక్కడ యూత్ ప్రెసిడెంట్గా నన్ను దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. మరి దేవునికి యవనస్తులను బలపరుస్తూ మరి ప్రతి 3వ శుక్రవారం కూడా మరి యవనస్తులను ఉద్దేశించి ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టి వాళ్ళకి సువార్త అందజేసి యవనస్తులను బలపరిచేటువంటి సువార్తను దేవుడు మాకు ఇచ్చాడు. మరి మా భార్య నేను కూడా కోయర్లో పాటలు పాడుతూ ఉంటాము, తన సండే స్కూల్ని రన్ చేస్తూ ఉంటుంది. మరి ఎక్కడికి వెళ్ళినా సువార్తను ఈ విధంగా మరి పంచుతూ సాక్షిగా నిలబడుతూ దేవుడు మరి మమ్మల్ని ఉంచాడు. అటు రీతిలో మా కుటుంబాన్ని ఈ విధంగా దేవుడు మరి మార్చాడు. మరి కానీ ఈరోజు మా తల్లిగారికి ఒక ముళ్ళు ఉన్నది ఏంటంటే, మీ మధ్యన కూర్చుంది మా అమ్మగారికి క్యాన్సర్ ఉందండి. మా అమ్మగారికి ఒక క్యాన్సర్ ఉంది. దేవుడు మరి ముళ్ళును ఉంచాడు, కానీ ఆ దేవుడు ముళ్ళును తీసేశాడు. హల్లెలూయా. మా తల్లిగారికి పూర్తిగా స్వస్థత జరిగింది. మరి కీమోస్, రేడియేషన్ కూడా అన్నీ జరగడం జరిగింది. మరి స్టేజ్ 2లోనే దేవుడు మాకు బయలుపరచగానే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. మరి ఈరోజు ఆమె స్వస్థత ఎవరైనా నమ్ముతారా? ఆమె క్యాన్సర్ పేషెంట్ అంటే ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే దేవుడు కృప ఆమె ఉన్నది. హల్లెలూయా. ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా మరి దేవుడు ట్రీట్మెంట్ అంతా కూడా జరిగించాడు. మా నాన్నగారికి పెద్ద యాక్సిడెంట్ అయింది. ఈ కాళ్ళు 2 ముక్కలు అయిపోయిందండి. నేనే అప్పుడు ఉన్నాను, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. కానీ ఈరోజు తన కాళ్ళ మీద తనని నిలబడుతూ మరి మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేస్తారు ఇప్పుడు కూడా, మరి రాడ్డు ఉన్నప్పుడు కూడా. అటువంటి దేవుని కృపలో మా కుటుంబాన్ని ఉంచాడు. ఏది అయినప్పుడు కూడా, ఎవరు విడిచిపెట్టి ఏది అయినప్పుడు కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. తన దేవుని కృప మా యందు ఉంచాడు. హల్లెలూయా. అందును బట్టి దేవుని నేను మహిమపరుస్తున్నాను. కాబట్టి మరి ఈ విధంగా మమ్మల్ని రక్షించాడు దేవుడు. తన యొక్క పిలుపు ద్వారాగా మరి నేను సర్వశక్తి గల దేవుడును, నా జాడలో నడుచు నిందారహితుడు ఉండమని దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మాట ప్రకారము ఏం చేయాలి ప్రభువు అన్నప్పుడు నా జాడలో నడుచు నిందారహితుడు ఉండమని దేవుడు నన్ను కోరాడు. నేను కూడా అదే రీతిలో మరి ఆయనకి లొంగి ఆ మాటకి వాక్యానికి నేను లొంగి మన జీవితానికి ఆయనకి అర్పించుకున్నప్పుడు దేవుడు నా జీవితాన్ని అద్భుతమైన రీతిలో దయచేశాడు, అద్భుతమైన రీతిలో మలిచాడు. ఈ సందేశం ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఏదో వచ్చి సరదాగా రాలేదు, కానీ నేను కతార్ దేశం నుంచి వచ్చి రాజమండ్రి నుంచి ఇక్కడికి ఎంతో ప్రయాసపడుతూ ఇక్కడికి వచ్చి నేను నిలబడ్డానంటే దేవుడు ఏదో మీ పట్ల అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, అంటే మీ కుమారుల పట్ల, మీ బంధువుల పట్ల ఏదో ఒక అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. ఇంకా నువ్వు విశ్వాసాన్ని కొంచెం కోల్పోతున్నావేమో. నన్ను ఈరోజు దేవుడు నిన్ను నిలబెట్టుకొని నిలువెత్తు సాక్ష్యాన్ని నేను దేవుడికి. ఎందుకంటే ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డాం, బహు విగ్రహారాధన చేస్తున్న వాళ్ళం వంటి వాళ్ళు, ఒక పేద కుటుంబం వంటి వాళ్ళం. కానీ దేవుడు ఈరోజు గొప్ప స్థితిలో ఉంచాడు. నీ దేవుడు చాలా గొప్ప దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు. నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు. నీ దేవుడు నా దేవుడు ఒకటే. కాబట్టి నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడని ఈరోజు బలంగా చెప్పగలుగుతున్నాను. యవ్వనస్తులారా బలపడండి.
యవన కాలమును కాడిమోయిట నరునికి మేలు. మా పాస్టర్ ఒకటే ఒక మాట అంటారు, యవనస్తులు ఎవరంటే 99 సంవత్సరాల వరకు అందరూ యవనస్తులే అంట. మరి ఈ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా యవనస్తులే. ఆయన కాడి, ఆయన బరువు, ఆయనకు బాధ్యత, ఆయన సేవ మనం మోసేవారిగా ఉండాలి. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి సాక్షిగా నిలబడాలి, ఉండడానికి ప్రయత్నించండి. నేనేమి ఈరోజు నత్తివాడను అయినప్పటికీ కూడా దేవుడు నన్ను నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇద్దరం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. మీరు కూడా దేవుని యొక్క సేవలో మీరు ఉండాలని కోరుకుంటూ, మరి యవనస్తుడికి యవ్వన కాలమున కుమారులు ఆయన చేతిలో బలం అనేటువంటి బాణములు వంటి వారు కదా. అటువంటి రీతిలో యవనస్తులుగా ఉన్న వాళ్ళు బలపడండి. ఆయనకి మనలాంటి వాళ్ళు కావాలి. కాబట్టి ఆయనకి మీరు సాక్షిగా నిలబడి ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. మీలో చిన్న ఏ తలాంతం ఉన్నా సరే దేవుని సన్నిధిలో వాడండి. దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఆ సాక్షిగా నేనే సాక్ష్యము. కాబట్టి దేవుడు మరి యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. డి మేజర్ ఒకసారి అండి. డి మేజర్. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఒకసారి హృదయాన్ని దేవుడికి సమర్పిస్తావా? మరొకసారి దేవుడిని అడుగుదాం. ఇదిగో దేవా నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను. ఈ యొక్క బ్రదర్ నాకు చెప్పాడు కదా సాక్ష్యాన్ని, నా జీవితంలో కూడా జరిగిస్తావా కార్యాలు? ఇదిగో నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానండి. ఒకసారి నీ హృదయాన్ని దేవుడికి ఒక్కసారి మరొకసారి ఆయనకి జ్ఞాపకం చేసుకుంటావా? శరణం నీ చరణం, శరణం నీ చరణం. చెప్దామా? శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనం, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు దేవా, అందుకే గైకొను మా దేవా ఈనా శేష జీవితం. చెప్దాం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఒక్కసారి చెప్పవా? శరణం నీ చరణం. సంఘమంతా కూడా శరణం నీ శరణం. ఇదిగో దేవా ఒకసారి. ఇదిగో దేవా నా జీవితం, హల్లెలూయా, ఆపాదమస్తకం నీకంకితం. చెప్తాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, నీకంకితం, నీకంకితం. మళ్ళీ ఎవరైనా సరే దేవా అవును తండ్రి నా హృదయాన్ని నీ కొరకు అర్పించాలనుకుంటున్నాను, నేను కూడా సాక్షిగా అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మీ కుడి చేయిని పైకెత్తినట్లయితే మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మీ కుడి హస్తాలను పైకెత్తండి. కళ్ళు మూసుకొని దేవుడు నీకే సంబంధం, ఎవరు చూస్తున్నారో పట్టించుకోకండి. మీ కుడి హస్తాలను పైకెత్తండి. ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు ప్రభువా, నా దేవుడు తండ్రి, మనుషులు కాదు కానీ నీవే నన్ను రక్షించేవాడివి. నువ్వు సమర్థుడు, గొప్ప దేవుడు ప్రభు. నీ కొరకు నా జీవితాన్ని
అర్పించాలని ఆశపడుతున్నాను తండ్రి. అనేక పర్యాయాలు నేను దూరంగా వెళ్ళిపోయానేమో, నన్ను క్షమించండి తండ్రి. ఈ పాస్టర్ని గోజాడుతున్నాను, మరొకసారి అవకాశం ఇవ్వయ్యా. నాకు సహాయం చేయండి, నీకు సాక్షిగా నిలబడడానికి సహాయం దయచేయండి. నన్ను క్షమించండి, కృప చూపించండి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని సమస్తం మీకు చెల్లించుకుంటూ యేసునామములో ప్రార్థన అడుగుతున్నాం మహేవ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి ఈ అవకాశాన్ని బట్టి ఇజ్రాయెల్ గారికి, సంఘం అందరికీ కూడా ప్రత్యేక వందనాలు.